హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లంచ్ బాక్స్‌కి మనకు కర్రీ కావాలి అనుకున్నప్పుడు, టక్కున మనకు గుర్తొచ్చేది మినపవడియాలండి. మినపవడియాలు, టమోటా కాంబినేషన్ కర్రీ అనమాట. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈజీ ప్రాసెస్. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఒక 4 ఆనియన్స్ తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి కూడా ఒక 6 తీసుకున్నాను. అలాగే 3 టమోటాస్ తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక కప్పు వడియాలు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వడియాలు వేసుకున్నానండి. ఈ వడియాలనేది మంచి కలర్ రావాలండి. అలా వేయించుకోవటంలోనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుందనమాట. ఏమాత్రం కొంచెం మాడినా, వేగకపోయినా కర్రీ అనేది టేస్టే ఉండదనమాట. చూసారా ఈ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసేస్తున్నానండి. మంచి కలర్ రావాలండి. స్మెల్ కూడా చాలా బావుంటుంది కరెక్ట్‌గా ఎగితే వడియం అనేది. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకున్నానండి. ఆనియన్స్ అనేది కూడా చాలా బాగా వేపుకోవాలి. మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో తీసుకుంటూ ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకోవాలనమాట. ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్‌కి ఇలా మనకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వడియాలు మట్టికి మంచి బాగా మనకి పనిచేస్తాయన్నమాట. ఇంట్లో కూరగాయలు అది లేనప్పుడు. ఇప్పుడు ఆనియన్ అనేది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను టమోటాస్ వేసాననమాట. ఈ ఆనియన్, టమాటో కూడా బాగా మగ్గాలి. ఇందులో నేను ఒక స్పూను పసుపు వేసుకున్నానండి. మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలనమాట. చూడండి ఇలా మగ్గిపోయింది కదా! టమాటా మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదండీ! ఇప్పుడు ఇందులో కారం అనేది యాడ్ చేస్తున్నాననమాట. ఒక్క స్పూన్ కారం ఏసానండి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత 2 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసాననమాట. ఆనియన్స్ వేగుతున్నప్పుడే నేను సాల్ట్ అనేది వేసానండి. మీరు చూసుకొని వేసుకోండి ఇక్కడ. సాల్ట్ వేయడం వీడియో మిస్ అయినట్టుందండి. మీరు చూసుకొని వేసుకోండి. బాయిల్ అవ్వాలండి కొద్దిగా. మూత తీసుకుంటూ కలుపుకోవాలనమాట. ఇలా ఉడుకుతుండగానే కొద్దిగా వాటర్ ఉండగానే మనం వడియాలనేది యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ అనేదంతా కూడా వడియాలకి పట్టేస్తుందనమాట. అందుకే మనం కొద్దిగా వాటర్ ఉండగానే వేసుకోవాలండి. అప్పుడే గ్రేవీ అనేది బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలనమాట. ఆ వాటర్ అంతా కూడా వడియాలకి పడుతుందనమాట అండి. బావుంటుంది. జ్యూసీగా ఉంటుందనమాట వడియం అనేది. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూసారా? ఇలా అనమాట. స్టవ్ కట్టేసిన తర్వాత కూడా వాటర్ అనేది బాగా పీల్చుకుంటుందండి. అందుకే మనం వాటర్ ఉండేటట్టే చూసుకోవాలి. గ్రేవీ ఉండేటట్టు చూసుకోవాలనమాట. చూసారా ఇలా గ్రేవీ అనేది థిక్‌నెస్ వచ్చింది కదా! ఇలాంటప్పుడు మనం దించేసుకోవాలనమాట. చూడండి కర్రీ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. అంతేనండి వడియాలు, టమాటో కాంబినేషన్‌తోని కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.